హోరాహోరీ, రాయ్బరేలీలో రాహుల్, అమేధిలో స్మృతి, 14 లోక్సభ స్థానాలకు 20వ తారీఖున పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రం గొడవ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయి వార్తలకి ప్రాధాన్యం లభిస్తుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా, 6 పథకాల సొమ్ములు ఇచ్చేది ఎప్పుడు, పోలింగ్కు 2 రోజుల ముందు హడావి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే లేఖల మీద లేఖలు, నిబంధనలకు విరుద్ధమైన ఈసీ బ్రేక్, పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే, ఇప్పుడు చడీ చప్పుడు చేయని ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు చెల్లింపులపైన ఆసక్తి, నిధులు సర్దేస్తారనే అనుమానాలు అంటూ ఏదైతే ఈనాడు జ్యోతి ఒకటే వార్త రాసినా ఖచ్చితంగా వీళ్ళు రాయాలి. ఆ ప్రెషర్ లేకపోతే కనుక వీళ్ళు దారి తప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే క్రిందటిసారి పసుపు కుంకుమ అట్లాగే ఏదైతే అన్నదాత సుఖీబాబా నిధుల్ని చివరిలో వేస్తున్నట్టు చేసి ఎలక్షన్స్లో ఆపేసి మళ్ళీ ఎలక్షన్స్ రోజును కూడా వేశారు. ఆ తర్వాత అసలు ఇలా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం చేసిన పని ఇప్పుడు వైసీపీ చేస్తుందేమోనని భయపడుతున్నాయి ఈనాడు సాక్షి, ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఖచ్చితంగా ఆ భయం ఉండాలా. పబ్లిక్ కోసం ఈ వార్తలు రాయడం అయితే హర్షిస్తాను, నేను అభినందిస్తాను. లేకపోతే విధ్వంసకాండ